విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో శనివారం తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ కావడంతో పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మెంటాడ మండల కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన మండల పార్టీ అధ్యక్షులు సుబ్బవరపు రాజశేఖర్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తీ చేయడం బాధాకరంగా ఉందని, అందుకోసం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, త్రినాథ్, పొట్టశేఖర్, పాండ్రంపి శ్రీనివాస్, కిరణ్, శివాజీ, శంకర్, తిరుపతి, శివాజీ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజశేఖర్, మెంటాడ జనసేన నుంచి మాట్లాడుతున్నామండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షని సంఘీభావంగా ఈరోజు మెంటాడ వెంకటేశ్వర స్వామి గారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందండి. మేము మెంటాడ జనసేన తరఫున చెప్పదలుచుకుంది ఏమనగా, చాలామంది ఇప్పుడు హిందువులు హైందత్వం గురించి చాలా ప్రకటనలు, చాలా అభిప్రాయాలను వెల్లబుచ్చుతున్నారు. అందులో ముఖ్యంగా సెక్యులరిజం అనే ముసుగులో చాలామంది హైందవత్వం మీద విషించమే ఆలోచనలు పెట్టుకుంటున్నారు. అది సరికాదండి. ఎందుకంటే హైందవత్వం, హిందుత్వం అనేది ఏ ఇతర మతాలని ద్వేషించట్లేదు. అలాంటి హైందువుల్ని ఈ విధంగా వాళ్ళ ఆచార సాంప్రదాయాలను కానీ ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం కాదండి. హిందువులుగా మాకు కూడా హక్కులు ఈ దేశంలో మాకు కూడా ఉన్నాయి. సెక్యులరిజం అంటే లౌకికవాదం అండి. ఆ లౌకికవాదంలో అందరూ సమానంగా ఉండాలనే భావం దాని అర్థం. దాన్ని కొన్ని వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం కాదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. దీనికి పూర్తి బాధ్యత మిగతా మతాలపై తోయడం కరెక్ట్ కాదండి. హిందువులనే అనాలి. మన ఆచార సాంప్రదాయాలకి మనం విలువనిచ్చుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడే కండిషన్ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఈ హిందుత్వం గురించి స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అది చిన్న విషయం కాదు. ఒక రాజకీయ పార్టీ ఒక హిందుత్వం గురించి కానీ స్టాండ్ తీసుకున్నది అది చిన్న విషయం కాదు. ఓట్ల కొరకు కావచ్చు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు, ఎవరు ఎంత దీనిగా స్టాండ్ తీసుకోలేరు. స్టాండ్ తీసుకున్నందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.